బాబు బాబు ఫ్లైట్ 4 గంటలు డిలే అన్నారు, అప్పుడే వచ్చేసావు. ఏమిటిదంతా? మంగమ్మ హారతి పట్రా. అక్కర్లేదు. రహదారిలో రక్తపాతాలు, అంతఃపురంలో అగ్నిమంటలతో ఆహ్వానాలు, ఇవన్నీ నిజమైన ప్రేమకు నిదర్శనాలు అనిపించుకోవమ్మా. నిజమే బాబు. విమానం దిగిన మరుక్షణంలోని నిన్ను చూడాలనే ఆత్రతతో ఉదయం నుంచి ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఏమైతేనే క్షేమంగా వచ్చేసావు. ఏ రాననుకున్నావా? అదే మాట బాబు. నువ్వు క్షేమంగా రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను. నా ప్రార్థన ఫలించి నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు. నాకంతే చాలు. చాలమ్మా, చాలు. మరీ అంత ప్రేమ ఒలకబోయి. నీ అపురూపమైన ప్రేమతో నేను ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. వదిలమ్మా, వదిలే. బాబు ఏమిటిది? అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే. ఆనందించడంలో తప్పు లేదమ్మా, కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. బాబు ఏమిటిది? అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే. ఆనందించడంలో తప్పు లేదమ్మా, కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. ప్రతి వస్తువులోనూ కల్తీ, ప్రతి మాటలోనూ కల్తీ, ప్రతి మనసులోనూ కల్తీ, ప్రతి ఆనందంలోనూ కల్తీ, ప్రతి విషాదంలోనూ కల్తీ. కాలం ఏదైనా తల్లి ప్రేమలో కల్తీ ఉండదు బాబు. ఆ విషయం కాలమే నిర్ణయిస్తుంది. ఏమిటి బాబు ఏమిటి? వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ఏదో అవ్వాలి. అదృష్టం బాగుండి ఏమీ అవ్వలేదు నాకు. అవ్వనందుకు బాధపడుతున్నావా? బాధపడుతున్నాను బాబు, బాధపడుతున్నాను. వస్తావు వస్తావు అని నీ రాక కోసం ఎదురు చూసిన ఈ అమ్మ కళ్ళలో నీడు తెప్పించినందుకు బాధపడుతున్నాను. ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు నీ రూపం నా మనసులో ఉన్నది. కానీ నువ్వు నా కళ్ళ ముందు కనిపించే సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం లోపం చేశానని నన్ను ఇలా బాధ పెడుతున్నావు. ఆయుష్ ఉన్న వాడిని ఎవరూ చంపలేరని, కారణం లేకుండా ఏడ్చే వాళ్ళని ఎవరూ ఓదార్చలేరని ఇంగ్లీష్ లో ఓ సామెత ఉందిలే. బాబు మీరు వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతుంటే అమ్మగారి మనసు. ఎవరు నువ్వు? నీ ఉప్పు తిని బ్రతుకుతున్న నౌకర్ని బాబు గారు. నువ్వు పనిచేస్తున్నందుకు ఉప్పు తప్ప వేరే జీతం ఇవ్వటం లేదా? అది కాదు బాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎట్టకేలకు చిట్ట చివరకు మీరు క్షేమంగా చేరారు. దారిలో మీకేమి ఇబ్బంది కలగలేదు కదా? ఇది నాకు మీ ఆన్సర్ ఏమిటి? మీరు ఆన్సర్ చెప్పకండి. నన్నే ఆన్సర్ అడుగుతున్నారంటే మీరేదో ప్రాబ్లం లా ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మన హోటల్ మేనేజర్ని. నా పేరు శేషు. ఓ శేషు అంటే నాగుపాము. పేరులోనే పావుందంటే. బాబు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందు. ముందు నీ గదికి వెళ్ళి. అక్కర్లేదు. మిస్టర్ శేషు, నేను హ్యాపీగా ఉండడానికి మన హోటల్లో సూట్ అవుట్ ఏర్పాటు చేయండి. బాబు నాకు పక్కన అమ్మాయి లేకపోతే నిద్ర పడదు. ఓ 4 అమ్మాయిలు కూడా ఏర్పాటు చేయండి. ఎస్ సార్. అదేంటి బాబు, లంక కిల్లుండగా హోటల్లో ఉంటానంటున్నావు? దీన్ని లంక అని నువ్వే అంటున్నప్పుడు లంకలో ఉండేది మనుషులు కాదని నీకు తెలుసు కదమ్మా. అది కాదు బాబు గారు. పార్వతీదేవి లాంటి అమ్మగారి సమక్షంలో దేవాలయం లాంటి ఇంట్లో మీరు. ఈ దేవాలయం పార్వతీదేవి ఉండే శివాలయం అయితే శివుడి మెళ్ళలో ఉండే నాగపాము ఉంటుంది, పార్వతీదేవి వాహనమైన పెద్ద పులి ఉంటుంది. పులులు పాములు ఉండే ఈ దేవాలయం కంటే అమ్మాయిలతో సరదాగా ఉండే ఆ హోటలే నాకు బెస్ట్. మరో విషయం, రేపు 12వ తారీఖు నా బర్త్డే. ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు కాబట్టి కనీసం ఈ బర్త్డే అన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మా, నా బర్త్డేకి ఏం ప్రజెంట్ చేస్తావు? ఏం కావాలో అడుగు బాబు. ఈ ఆస్తంతా నీదే కదా. కరెక్ట్ కరెక్ట్. ఈ ఆస్తంతా నాదే కదూ. అవును, నేను చచ్చిపోతే ఈ ఆస్తంతా నీకే వస్తుంది కదమ్మా. బాబు మిస్టర్ శేషు సార్, రేపు నా బర్త్డేకి ఏర్పాట్లన్నీ అదిరిపోతాయి సార్. ఇది నాకు మీ ఆన్సర్. చడా పొలం. అమ్మగారు, తల్లి కొడుకుల బంధం ఈ ప్రపంచంలో ఉన్న నిబంధాల కంటే గొప్పదంటారు. మరి చిన్నబాబు గారు మీతో నీకు తల్లుందా? లేదమ్మా. అయితే ఈ తల్లి కొడుకుల సంబంధం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి నీ పని చూసుకో. చూడు, నా రాజాకు మాత్రం ఏ లోపం జరగకూడదు. వారిలో ప్రధాన పాత్రధారుడు.
గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. గాడ్సే పూర్తి పేరు నాథూరామ్ వినాయక్ గాడ్సే. ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే.